హాయ్ హలో మై డియర్ మ్యూజిక్ లవర్స్, నేను మీ హర్ష మహేష్ని మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నుంచి ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి నేను హైదరాబాద్ నుంచి వచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము పార్టీ చేసుకుంటున్నాం. ఇదేంటంటే అడవిలో కోడి బిర్యానీ అని బిర్యానీ వేసే కుక్కు నేనే. వీడియో తీసుకోవడం నా చిన్ననాటి చెడ్డీ దోస్తు తిరుపతి. ఈ గంజులాడి బాగా ముందుగా బిర్యానీ చేసే ముందు బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత మళ్ళీ బిర్యానీ చేసే విధానాన్ని మీకు చూపిస్తాను. సో దయచేసి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో రాక బాగా రోజులు అయిపోతుంది. మీరు అందరు వెయిట్ చేస్తున్నారో లేదో తెలియదు, మీకోసం మాత్రం నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు వీడియో షేర్ చేయాలి, లైక్ చేయాలని. ముందుగా పాత్రలన్నింటినీ శుభ్రం చేసుకొని చూస్తున్నారు కదా. అడవంతా చూపి మామ, అడవంతా చూపి. అడవిలో కోడి బిర్యానీ వంటకం పేరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుకెళ్దాం పదండి. పాజ్ చేయ మామ. ఇది ఫ్రెండ్స్, గిన్నెలన్నీ బాగా శుభ్రం చేసుకున్నా నేను. దీని తర్వాత వంట మొదలు పెడతా ఇప్పుడు. ఓకేనా? ప్లీజ్ ఫాలో మీ, షేర్ మీ, సబ్స్క్రైబర్ మీ. ఐ లవ్ యూ మై డై హార్ట్ ఫ్యాన్స్. ఇదిగో ఇక్కడ మేము వంట చేసే పద్ధతి ఇది కాదు, వంట చేసే ప్లేస్ ఇది. ఇగో ఇక్కడికి వచ్చినాం. ఇగో ఇదంతా సాఫ్ చేసుకోవాలి ఇప్పుడు మేము. ఇక్కడ వంట చేసుకుంటాం మేము ఇప్పుడు. ఇగో ఇది వంట చేసే ప్లేస్ మాది. వంట చేస్తుంటే చూడండి మీరు. డన్. ఇది మా నేచర్ పొయ్యి అన్నమాట. ఓకేనా? ఈ నేచర్ పొయ్యి మీద బిర్యానీ వండుకొని తింటే ఉంటుంది మామా, వేరే లెవెల్, మామూలు కాదు. ఎందుకంటే వంట చేసేది నేనే కాబట్టి వేరే లెవెల్ అని చెప్తానా. అండ్ ఇంకా ప్రాసెస్ ముందుకు పోదాం. ఫాలో మీ ప్లీజ్. పట్టేలా స్టడీ ఏం బాధపడకు, నువ్వు అన్ని చేస్తావు. మసాలాలకైనా బయట పడ్డా. ఇప్పుడు పసుపు, కారం, జీలకర్ర బయట పడ్డా, కేజీన్నర చికెను, జీలకర్ర బయట పడ్డాడుగా, 1/2 కిలో ఉల్లిగడ్డలు, పెరుగు ప్యాకెటు, కేజీ బియ్యం చేస్తారు, మసాలాలు, ఇగో బిర్యానీ ఆకు, మసాలా, అల్లం వెల్లిపాయలు, పేస్ట్, అల్లం వెల్లిపాయలు పేస్టు, 1/2 కిలో నూనె ప్యాకెటు, మసాలా పొడి మసాలాల ప్యాకెటు. మర్చిపోయినా, ఇగో ఏంటి ఇవి, కాజు కూడా తెచ్చుకున్నాం మేము టేస్టీగా ఉండటానికి. బాదం పప్పు అన్న, కాజు కాదు. సరే బాదం పప్పు కాజు ఏదో ఒక డబ్బా. నువ్వు కుండా మా పాపం వాళ్ళు అర్థం చేసుకుంటారు. మరీ చదువు రానని చూస్తే గింత సులుకనా నీకు? అర్థం చేసుకోవాలి మామ, చదువు రాదని. నా ఒక్కడి కష్టం చూపెడితే ఎట్లా మా వాళ్ళకి కూడా చూపెట్టు. మామ గోసి కిందికి పెట్టు, పాపం వాళ్ళు చూసిన వాళ్ళు ఏమని అనుకుంటారు. నువ్వు మొగని మరి మాకు తెలియదా? ఏమో మామ, నువ్వు అంత ఎట్లా చెప్తాను. ఇవి ఇప్పుడు కడి చేసుకోవాలన్నమాట. వీటిని కడిగేయడానికి మా స్పెషలిస్ట్ శంకరాన్ని వస్తున్నాడు. ప్లీజ్ వాచ్. చెప్పబోయి అన్నీ అర్థం చేసుకోవాలి. గిదాడు దొరకు, క్యానర్ దొరకు. పోయి కొన్ని పోయి గంజలకు మసి పెట్టకుండా ఇక బాగా మట్టి పెట్టుకోవాలి. ఇట్లా 2 సార్లు బియ్యం కడుక్కోవాలి. కేజీ బియ్యం, కేజీన్నర చికెన్, 4 మనుషులం. అది అడ్డం పెట్టు, మంచిగా అనిపిస్తుంది. ఒక్క పని శాత కాదు, నడవలేకుండా. కోపం రమ్మంటే సేమ్ మనిషి లెక్క కోపం వస్తుంది మామ నీకు. నాకేం నడువులు ఎత్తలేదు. ఏం లేదు, అయిపోయా, వయసు అయిపోయా. శంకరాయం వంట పెట్టి దాన్ని పేరు చెప్పద్దు. అది జరుపు, కళ్ళు ఎవరైనా ఎత్తుకపోయిరా. పోయి అది ఆడికాడి కొడికేది కాదు. ఏం తెలివ చేయ తినమంటే తిండికి బండి కడతావు మళ్ళీ కొలుతున్నందుకు దాన్ని తప్పకుండా బిర్యానీ అని చెప్తాంటే మళ్ళీ కొడుమని అంటాడు. ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు రైనా, నాకు అర్థం కాదు. అయ్యో పట్టేలా ఎట్లా పెట్టానే
కిందిది అట్లా పక్క పెట్టు. మా చేటు మంట పెట్టమంటే 4 కిలోమీటర్లు ఎత్తు పెట్టిండు. పెట్టిన ఎత్తు బండలు అన్న పెట్టలేదు, కట్టెలు పట్టకుంటున్నారు కట్ట. వస్తాడు బండి వస్తుడే ఏదో వస్తాడు అదొత్తు ఇట్లా రావాలి. ఒక మూల ఆ మూల జరుపు జరుపు కొంచెం కొంచెం జరుపు. పెట్టు పెట్టు ఆనాలి. పెట్టు కానీ పెట్టు. ఇటు జరుపులో కానీ అట్లా పెట్టు. ఇంకా రావాలి, ఇంకా రావాలి. ఓకే తానిందా ఇదైతే తానింది. ఓకే ఓకే. పొగపట్టని పొగపట్టని మూత పెట్టి మూత పెట్టి ఉప్పు ఇగో మూత ఇసుకో. పొగ వచ్చిందనుకో బుధం కట్టి పెడతాను. నీకు గాయదు మనిషి అబ్బా, పట్టించుకోకూరు మీరు. అడే మనిషి. ఇక ఇట్లాంటి వాళ్ళతో నేను ఎగుతాను. ఏం చెప్పాలన్నా బాధ ఒక్కటని చెప్పన్నా 2 అని చెప్పన్నా. సరే కానీ ఒక తంసాయి తెప్పి. ఒక్కటేనా ఒక్కటేనా మామ? చూడు మామ. అయ్యో ఒక బాటలు చాలు. అయ్యో పసిపొల కానీ కదా ఒక్కటేనా? చాలు ఒకటి. పాలపీక పెట్టమంటావా దానికి? అయిపోయేదాకా తాగి ఇవి మంచినీళ్ళు చాలు. దాని రేటు చూపిస్తుండవు నీకెందుకు ఇప్పుడే. ఎంత సెకండ్ అయినా కాదు, గా మనిషికి తెలియదా? గా మనిషి సపడే కొంటానంటే నీకు అర్థం కదా? ఒక ముచ్చటయ్యో పెద్ద మనిషి అంటాడు పెట్టచ్చు అనలే, తెలియదు అన్నాడు. తెలియదు అంటే ఇక మనిషిని అర్థం చేసుకో. ఇక ఆయన ఏమన్నాడు? అయ్యో మీకు నిజంగా గుత్తికాయలు ఎండ్రకాయలు కోసినట్టు కోయాలి మిమ్మల్ని. లేదని చెప్పు. నిమ్మకాయలు ఏవి? నిమ్మకాయలు నువ్వు పట్టుకుని రాబో. బాగా రాకు అలా వేసుకోవాలి. ఇక ఇవి పట్టుకో. తిరుపతి మీద పోతాను. మీరిద్దరు పోతారని నాకు ముందుగానే తెలుసు. ఎందుకు పోతారంటారు తెలుసుగా, మీకు అర్థమైంది కదా. వాళ్ళిద్దరే మా అండ్ల, వాళ్ళిద్దరు సంత మొగోళ్ళు అన్నట్టు. నేను నేర్చుకోవాలమ్మా, నాకు అంట నేర్పు. ఒంటరి గంట ఇప్పుడు నేను ఏమన్నా ఇప్పుడు కొత్త బట్టలు వేసుకొని రావన్నా? అక్కడ తాగింది దిగింది కదా ఇంత. ఓకే అవి మసాలాలు వేసిన, మసాలాలు వేసినాక ఏం వేయాలి? నిజంగా మనం నేర్చుకో ఉండాలి. అబద్ధం కాదు. ఈ మనిషి ఆయన ఎప్పటికీ రాడు. ఓకే రైట్.
దగ్గర రావాలి. ఇవి కడగాలి మామ ఇప్పుడు కానీ ప్లేట్లు కడగాలి. మామ అన్న నీళ్ళు ఒక్క దాంట్లో పోయి అన్ని కడుగు. చాలు చాలు చాలు. ముత్తకడి లేదు ముత్తకడి నిమ్మకాయలు కూడా కడి చెవులా గాడుపు లేదు ఇంత కూడా. గాడుపు తెప్పిద్దాం కొంచెం. ఇంతగానం తెచ్చుకునే వాళ్ళం గాడుపు కూలర్ తెచ్చుకుని కరెక్టే మామ. అసలు మన కూలర్ ఎడికి పడితే అడిగే పోతుంది కదా. సంకలు పెట్టుకుని పోతాం కూలరు. మామ నిలబడతామా అట్లనే ఉంటావా మామ? ఏం మస్తుగా పడుతుంది. వార్తలు వస్తాయి. హలో ఇల్లు పాది మన సుభాష్ సార్ లైన్ లేను, ఇంట్లో లేను. నేనా ఇంట్లో లేను. అయ్యో నిమ్మకాయలు అయినాయి, ఉల్లిగడ్డ అయినాయి. మా పని అయితే నిమ్మకాయలు కావాలని మిరపకాయలు కూడా వస్తా. అయితే ఈ గదిలో నీళ్ళు కొమ్మరితే ఆ గ్లాసులు ముంచుకొని తాగచ్చు మనకు. అట్లా కూడా ఇక మీకు మీకే డబ్బా మీకే, ఇది మాకు. ఎర్రోడు మాకు, కర్రోడు మీకు. అంతేనా? ఓకే మామ, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. వచ్చేది కళ్ళే. పట్టు 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 పట్టు. షేర్స్ ఆగా మంచిగా చూపండి. షేర్స్ ఇది ఇగో మా యాదవ్ గడు పోసిండు. ఇగో వీనికైతే చూడు, ఇగో ఇది సరిపోదు. ఇక బాటిల్ కూడా సరిపోలే. ఇగో అది ఇగో ఈయన మా మామ, అంటే మెయిన్స్ అల్లుడు. ఓకేనా? ఏదో ఆత్రత కొద్ది చూస్తాడు చూడు, ఇంక కొద్దిగా పోతే మంచిగా ఉండని. ఉన్నదే గింత అంతా, దాంతో ఆనందపడకనట్టు ఇంకా ఆత్రత కొద్ది చూస్తాడు. గంజులానికి ఖాళీ. సాధారణంగా టేస్ట్ బాగున్నది కాబట్టి ఒక ప్లేట్ తినే కాడ 2 ప్లేట్లు తిన్నాం. గంజులానికి ఖాళీనాయి. మై డియర్ మ్యూజిక్ లవర్స్, ఇగో ఇదన్నమాట ఈరోజు మా విలేజ్లో అడవిలో కోడి బిర్యానీ వంట. ఇగో ఇదంతా మా వాడి. ఓకేనా? ఈయన మా మామ సతీష్ అని చెప్పడం కాదు, నా ప్రతి వీడియోలో నన్ను సపోర్ట్ చేస్తూ, నాకు కన్వీనియంట్గా ఉంటూ, నన్ను ప్రతి విషయంలో ఎంకరేజ్ చేసే నా చిన్ననాటి బాల్య మిత్రులు వీళ్ళిద్దరు. వీళ్ళలో ఈయన స్పెషల్ అన్నమాట, నా చిరకాల మిత్రుడు ఈయన. వాళ్ళిద్దరు బాల్య మిత్రులు అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను మీ డై హార్ట్ ఫ్రెండ్ హర్ష మహేష్.